ఏపీలో ఇప్పుడు మనకైతే ఎలక్షన్స్ కూడా అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ ఏ ప్రభుత్వం లీడింగ్ లో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తాం? జనసేన, టీడీపీ, బీజేపీ. అంటే ఇలా కూటమిగా రావడానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు? అర్థం కాలేదు. ఇప్పుడు ఇలా కూటమిగా వచ్చారు కదా, చాలా మంది ఏమంటున్నారంటే జగన్ పరిపాలన చూసి భయపడి వచ్చారు, జగన్ ని సింగిల్ గా ఓడించలేక ముగ్గురు కూటమిలో వచ్చారు అంటున్నారు. నిజమే అనుకోవచ్చు? నిజం కాదండి. జగన్ ఇప్పుడు ఎంత కూడా చేసినా అతను స్కామ్లు చేసి డబ్బులు పంచి మళ్ళీ గెలుదని చూస్తున్నాడు. ఈసారి అతను రాడు. అది. సో ప్రస్తుతం జగన్ పరిపాలనలో మీకు నచ్చిన అంశాలు ఏంటి, నచ్చిన అంశాలు ఏంటి? నచ్చిన అంశాలంటే ఓన్లీ ఇట్లా స్కూల్స్ కి బాగా మంచి చేశాడు. రైతులకు గానీ లైక్ స్టూడెంట్స్ గానీ తనకి ఏం మంచి చేయలేదు. వేస్ట్. ఓన్లీ పిల్లగాలు లైక్ అప్ టు 10th వరకు బాగా మంచి చేశాడు. పిల్లగాలకి అవసరం వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వడం, ఎంప్లాయీస్ కి మాత్రం జాబ్ తీసుకోవడం, రైతులకి డబ్బులు ఇవ్వకపోవడం అవన్నీ అనవసరంగా ఏం లేదు. ఓన్లీ పనికి పిల్లగాలకు మాత్రం బాగా ఇప్పిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇలా కూటమిలో రావడం వల్ల మరి పదవులు అనేది ఏ విధంగా పంచుకుంటారు అనుకోవచ్చు? పదవులు అనేది చంద్రబాబుకి సీఎం పదవి ఇస్తారు. లైక్ లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 21 సీట్స్కి వెళ్తే మాత్రం హంగ్ ఏర్పడే పరిస్థితి ఉంది. అప్పుడు జగన్ కి వైపు గానీ చంద్రబాబు అనేది లేదు. గెలిచే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏదైతే ఉందో జనసేన, అది గెలిచే అవకాశం లేదు. 21కి 21 అంటున్నారు. ఇంకొకటి ఏంటి అంటే జనసేన రిమోట్ టీడీపీ చేతిలో ఉంది కాబట్టి సో 50-50 ఛాన్సెస్ అంటున్నారు. ఇప్పుడు జనసేన 21 గెలిస్తే హంగ్ ఏర్పడుతుందండి. ఇప్పుడు ఎంత ఇప్పుడు టార్గెట్ 90-70 కలవాలి కదా. జనసేన 21 గెలిస్తే మాత్రం హంగ్ ఏర్పడుద్ది. అప్పుడు జనసేనకి కూడా ఛాన్స్ ఉంటుంది. 2 years అట్లా. 21 సీట్స్ వెళ్ళకపోతే మాత్రం చంద్రబాబు సీఎం అవుతారు. అది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా కలిసే అవకాశం ఉందనుకోవచ్చు వైఎస్ షర్మిల గారు ఎవరితో కూటమిలో? కాంగ్రెస్ కలవదు. అది జగన్ ఆడే ఒక నాటకం అంతే. అంటే ఇప్పుడు సొంత చెల్లె వ్యతిరేకత చూపించడం వల్ల ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఆ ఓట్లు వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుందండి ఏపీలో. కాంగ్రెస్ అనేది ఏపీలో 0% వేస్ట్. అది ఓన్లీ తెలంగాణలో తప్ప కాంగ్రెస్ ఏపీలో 0. అంటే పులివెందులలో సెంటిమెంట్ తో సునీతమ్మ నించోబెట్టడం జరుగుతుంది కదా. పులివెందులలో ఎవరు ఉంచున్నా అక్కడ జగన్ గారే అవుతుంది. అంత డబ్బులు పెట్టినా ఆయన గెలుస్తారు. అక్కడ షర్మిల గెలిచినా సునీత గెలిచినా ఎవరు గెలవరు. జగన్ గారు గెలుస్తారు అక్కడ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ అసెంబ్లీ సీట్ల ప్రకారం 144 సీట్లు మాత్రమే తీసుకున్నారు కదా మనకి టీడీపీ. సో ఎన్ని వరకు రానివ్వగలుగుతారు, అంటే ఎంత వరకు గెలవగలుగుతారు? ఎన్ని సీట్లు? 144 100 సీట్లు పైన గెలుస్తారు టీడీపీ. అంటే చాలా ధీమాగా చాలా ధైర్యంగా జగన్ కూడా చెప్తున్నారు కదా, వై నాట్ 175 అని చెప్పి. వై నాట్ 170 అని చెప్పొచ్చు. బట్ ప్రజలు ఉన్నారు కదా ఓట్లు వేయాలని. నేను చెప్పొచ్చు ఇట్లా జగన్ గెలుస్తారు టీడీపీ గెలుస్తుంది అని. ప్రజల్లో ఉంటది. ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఏం చేయలేదు అతను. 5 years ఉన్నాడు, ఏం చేయలేదు. వేస్ట్. మొన్నటిదాకా వాలంటీర్ల సిస్టమ్ ని నిందించారు. ఇప్పుడు అదే సిస్టమ్ ని మేము కంటిన్యూ చేస్తామని రీసెంట్ గా ఒక సభలో చెప్పారు కదా టీడీపీ. ఆ వాలంటీర్ సిస్టమ్ ఉంది ఇక్కడ. మన పర్సనల్ డేటా చోరీ చేయడం తప్ప వాలంటీర్ సిస్టమ్ కంటిన్యూ చేస్తా అంటున్నారు కదా. మరి అదే ఒకప్పుడు నిందించినా కానీ వాలంటీర్ సిస్టమ్ వేస్ట్ అండి. మన పర్సనల్ డేటాని అతను చోరీ చేస్తున్నాడు తప్ప వాలంటీర్ సిస్టమ్ వేస్ట్. వాలంటీర్ సిస్టమ్ ని అతను డబ్బులు ఇచ్చే బదులు రైతులకు కానీ ఇట్లా ఎంప్లాయీస్ కానీ డబ్బులు ఇచ్చే బెస్ట్. వాలంటీర్ సిస్టమ్ పరమ వేస్ట్. ఫైనల్లీ ఇప్పుడు సీఎం ఎవరంటారు? సీఎం కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ.